హలో అందరికీ వెల్కమ్ టు నసీమాస్ వరల్డ్. నేను మీ నసీమాని. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి ఎగ్ రైస్. ఈ ఎగ్ రైస్ని చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా అండి. మరి ఎగ్ రైస్ని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్ స్టైల్లో ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా ఒక బౌల్లోకి 3/4 గ్లాస్ వరకు రైస్ని వేసుకోండి. దీనిలోకి వాటర్ని వేసుకొని ఈ రైస్ని శుభ్రంగా కడిగేసుకోండి. తిరిగి దీనిలోకి ఫ్రెష్గా ఉన్న వాటర్ వేసుకొని దీనిలోకి కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఈ రైస్ని కనీసం హాఫ్ అన్ అవర్ పాటైనా బాగా నానబెట్టండి. ఇప్పుడు ఒక కుక్కర్ని తీసుకోండి. దానిలోకి 1 గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని అలాగే దీనిలోకి 4 ఎగ్స్ని కూడా వేసేసుకొని దీనిలోకి కూడా కొంచెం సాల్ట్ కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు వీటిని బాగా ఉడికించండి. చూడండి, 2 విజిల్స్ తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే మనకి ఎగ్స్ అనేవి ఇలా చక్కగా ఉడికిపోయిన తర్వాత వీటికి ఉన్న పొట్టు ఏదైతే ఉంటుందో ఈ పొట్టు మొత్తాన్ని కూడా ఈ విధంగా తీసేసుకోండి. ఇలా అన్ని ఎగ్స్ని కూడా ఈ విధంగా తీసేసుకొని ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు వీటిని ఇలా నిలువుగా కట్ చేసుకోండి. ఇలా అన్ని ఎగ్స్ని కూడా ఈ విధంగా నిలువుగా కట్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి గిన్నెని తీసుకోండి. దానిలోకి 1.5 స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి చిటికెడు సాల్ట్, చిటికెడు పసుపు, హాఫ్ టీ స్పూన్ వరకు కారం కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఎగ్స్ని కూడా దీనిలోకి వేసుకోండి. ఇలా ఎగ్స్ మొత్తాన్ని కూడా వేసేసుకొని వీటిని ఆయిల్లో 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. ఇలా అన్ని ఎగ్స్ని కూడా ఈ విధంగా టర్న్ చేసుకుంటూ రెండు వైపులా కూడా వీటిని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేయండి. ఈ ఎగ్ రైస్ అనేది ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇలా అన్ని ఎగ్స్ని కూడా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు వీటిని ఇలా నిలువుగా సన్నని ముక్కల్లాగా కట్ చేసుకోండి. ఇలా అన్ని ఎగ్స్ని కూడా ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వీటిని కూడా రెడీగా పక్కన ఉంచండి. ఇలా చేసి పెడితే చిన్నపిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారండి. చూడండి, ఇలా అన్నింటిని కూడా కట్ చేసుకొని వీటిని కూడా పక్కన ఉంచండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అదే గిన్నెలోకి 3 to 3.5 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని దీన్ని ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. జీలకర్ర అనేది బాగా ఫ్రై అయిపోయాక దీనిలోకి ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని ఇలా సన్నని ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోండి. ఆనియన్స్ని ఈ ఎగ్ రైస్కి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఇలా లైట్గా ఫ్రై అయిపోయాక దీనిలోకి 2 పచ్చిమిర్చిని ఇలా సన్నగా రౌండ్గా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని వీటిని కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. అలాగే దీనిలోకి ఒక మీడియం సైజులో ఉన్న టొమాటోని కూడా సన్నని ముక్కల్లాగా కట్ చేసుకొని వీటిని కూడా ఒకసారి బాగా కలిపేసుకొని టొమాటో ముక్కలు అనేవి సాఫ్ట్గా అయ్యేంత వరకు వీటిని ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. అలాగే దీనిలోకి హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు దీనిని బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు దీనిలోకి మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని వేసుకోండి. ఆల్రెడీ సాల్ట్ అనేది రైస్ ఉడికించుకునేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇక్కడ సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి. చిటికెడు పసుపు, 1 స్పూన్ వరకు కారం, 3/4 స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు వీటిని ఆయిల్లో ఫ్రై చేయండి. కారం అనేది పచ్చివాసన పోయిన తర్వాత దీనిలోకి హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాల పొడి కూడా వేసుకొని మరొకసారి బాగా కలపండి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఎగ్స్ని కూడా దీనిలోకి వేసుకొని ఇవన్నీ కూడా కలిసేటట్లుగా ఒకసారి ఇలా బాగా మిక్సింగ్ చేయండి.
వీటిని కూడా ఆయిల్‌లో ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని, దీనిలోకి మనం ముందుగా ఉడికించి ఉంచుకున్న రైస్‌ని కూడా పొడి పొడిగా చేసేసుకొని వేసుకోండి. ఇలా రైస్ మొత్తాన్ని కూడా వేసుకున్న తర్వాత, ఈ రైస్ మొత్తం కూడా దీనిలో కలిసేటట్లుగా ఇలా ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకొని, మీడియం ఫ్లేమ్‌లో ఉంచేసి, ఒక 2 నిమిషాల పాటు దీన్ని బాగా ఉడికించండి. అంతేనండి. ఎంతో సింపుల్‌గా, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ రైస్ అనేది మనకి రెడీ అయిపోయినట్లే. చివరగా సన్నగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలా రెడీ అయిపోయిన ఈ ఎగ్ రైస్‌ని ఒక సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకొని వేడివేడిగా దీన్ని సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన సీమాస్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ రెసిపీకి మీరు కూడా ట్రై చేసి మీకు కూడా ఎలా కుదిరిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.